టీడీపీ క్యాడర్లో తలనొప్పిగా మారింది కొలికపూడి వ్యవహారం. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు ఎమ్మెల్యే. వాట్సాప్ స్టేటస్లతో కొలికపూడి శ్రీనివాస్ రచ్చరచ్చ చేస్తున్నారు. తిరువూరు టీడీపీలో మార్ఫింగ్ ఫోటోల పంచాయతీ అయితే నెలకొంది. తిరువూరు టీడీపీ నేతలు వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యేగా మారింది వివాదం. ఎమ్మెల్యే కొలికపూడి మహిళతో ఉన్న మార్ఫింగ్ ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు టీడీపీ నేతలు బుడ్డయ్య, చెరుకూరి రాజేశ్వర్. అదే మార్ఫింగ్ ఫోటోలతో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే. తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వారి మార్ఫింగ్ ఫోటోలను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు కొలికపూడి శ్రీనివాస్. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కొలికపూడి వ్యవహారం రోజుకో రకమైనటువంటి వాట్సాప్ స్టేటస్తో సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అసలు స్థానికంగా ఏం జరుగుతుందనేటువంటి ప్రశ్న? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా కొలికపూడి వ్యవహారం అనేది సంచలనంగా మారినటువంటి సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా అంటే ఆ కేసినేని చిన్నిపై ఉన్నటువంటి విజయవాడ ఎంపీ ఎవరైతే ఉన్నారో కేసినేని చిన్ని, ఆయనపై ఉన్నటువంటి కోపాన్ని ఆయన పలు సందర్భాల్లో ప్రదర్శిస్తూ వచ్చారు. అదేవిధంగా పలు సందర్భాల్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ కానీ, అలాగే ప్రముఖ టీవీ ఛానల్స్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా కొంత సంచలనమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు అంటే ముఖ్యంగా కొలికపూడి శ్రీనివాస్ ఇప్పుడు విజయవాడ ఎంపీకి సంబంధించి కేసినేని చిన్నికి సంబంధించి ఎవరైతే సహకారం అందిస్తున్నారో, నియోజకవర్గంలో ఎవరైతే ఆయన ఇబ్బంది పెడతారని ఆయన భావిస్తున్నారో వాళ్ళందరి విషయంలో కూడా కాస్త కఠినంగానే ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ విషయంలో అంటే తన పెత్తనాన్ని నియోజకవర్గంలో సాగించకుండా కేవలం ఎంపీ మాట మాత్రం వింటున్నారు, ఎమ్మెల్యేని లెక్క చేయట్లేదు అంటూ కూడా కొలికపూడి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల విసన్నపేటకు సంబంధించి మండల అధ్యక్షుడి విషయంలో కూడా ఆయన కొన్ని పోస్టులు కూడా స్టేటస్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా తాజాగా కూడా కొంతమందికి సంబంధించి కొన్ని పోస్టులు అయితే ఆయన సోషల్ మీడియాలో పెట్టడం కూడా మనం చూసాం. అంటే మార్ఫింగ్ ఫోటోలకు సంబంధించి ఇటీవల ఒక మహిళతో ఆయన టీడీపీ అంటే ఎమ్మెల్యే ఆఫీస్ లో ఆయన సన్నిహితంగా ఉన్నారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీనికి సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి తాజాగా కొలికపూడి శ్రీనివాస్ అంటే తన మార్క్ రివెంజ్ తీర్చుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే తనకు సంబంధించి అంటే ఈ వైరల్ చేశారు ఎవరైతే ఉన్నారో టీడీపీ నేతలు బుడ్డయ్య గానీ, చెరుకూరు రాజేశ్వర్ గానీ, వాళ్ళకి సంబంధించి కొలికపూడి శ్రీనివాస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అదే మార్ఫింగ్ ఫోటోలను ఆయన వాట్సాప్ స్టేటస్ గా పెట్టి వాళ్ళకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనను ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కూడా నియోజకవర్గంతో పాటుగా ఏ మండలం అయితే ఉందో విసన్నపేట మండలంలో అదే విధంగా ఆయన రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఇక భవిష్యత్తులో కూడా తనను టార్గెట్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటనేది అయితే ఆయన ఘాటు హెచ్చరికలే పంపినట్లుగా తెలుస్తోంది. అంటే స్థానిక టీడీపీ నేతల్ని ఎందుకు సమన్వయం చేసుకొని వెళ్ళడం లేదనేటువంటి మాట పిలిపించి కూర్చొని ఏదో ఒకటి చేసి సెట్ చేసుకోవాలి అని కూడా చంద్రబాబు చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఆ సమన్వయ లోపం అనేటువంటి క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి, ఆయన కూడా ఎక్కడ వెనక్కు తగ్గినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, అది ఏదైతే తిరువూరు నియోజకవర్గం ఉందో తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కొంత అదేదో ఒక మిస్టరీ నియోజకవర్గం అనమాట. అంటే ఎప్పుడు ఎవరికి ఆధిక్యం ఉంటుంది లేదా ఎప్పుడు ఎవరు మాట వింటారు అనేది కూడా చెప్పడం కష్టం. వాస్తవానికి అక్కడ నేను కొంత చరిత్రలోకి వెళ్లే ప్రయత్నం చేస్తాను, అంటే గతంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తాను. 2014 నుంచి 2024 వరకు కూడా కేసినేని నాని ఎంపీగా ఉన్నారు. అప్పటి వరకు కూడా అంటే ఆయన ఎంపీగా ఉన్నంత కాలం కూడా తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనేవాళ్ళు లేరు. దీంతో కేసినేని నాని అంటే టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యే ఎవరు లేరు కాబట్టి ఆయనకు పెద్ద ఇబ్బందులు అనేవి లేవు. తన సొంత వర్గాన్ని తాను అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామి కానీ ఇంకెవరున్నా సరే తన వర్గాన్ని తాను పోషించుకుంటూ వచ్చారు, పెంచుకుంటూ వచ్చారు. కానీ కొలికపూడి విషయానికి వస్తే మాత్రం కొంత డిఫరెంట్ గా జరిగింది. అంటే ఇక్కడ కొలికపూడి టీడీపీ ఎమ్మెల్యేగా అక్కడ విజయం సాధించడం, టీడీపీ ఎంపీగా కూడా చిన్ని అంటే కేసినేని నాని సోదరుడు ఉండటంతో కొంత అక్కడ నియోజకవర్గంలో పట్టు కోసం ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అక్కడ సాధ్యం కాలేదు. అంటే కేసినేని చిన్నిది కూడా ఇక్కడ తప్పు ఉందనే చెప్పాలి. ఎందుకంటే తన అన్న మాదిరిగా నియోజకవర్గంపై మొత్తం అంటే పార్లమెంట్ నియోజకవర్గంపై ఆయన పట్టు పెంచుకోవాలని ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చాయి. ఇదే కొలికపూడి కూడా అదే ధోరణిలో వెళ్ళడం, తన మాట అంటే ఎంపీ మాట వినకుండా తన మాట వినాలంటూ కూడా ఆయన కొంత పట్టుదలగా వ్యవహరించడం కూడా అక్కడ నియోజకవర్గంలో పెద్ద సమస్య అయింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం రోజుకో రకమైనటువంటి వివాదం అనుకోవచ్చు, అంశం అనుకోవచ్చు. ఆయన వాట్సాప్ స్టేటస్ల రూపంతో రచ్చరచ్చ చేస్తున్నారనేటువంటి సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి టీడీపీ క్యాడర్లో ఆయన వ్యవహారం తలనొప్పిగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రతిరోజు మారుతున్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. అలాగే వాట్సాప్ స్టేటస్లతో కొలికపూడి చేస్తున్నటువంటి రచ్చ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చర్చకైతే దారితీస్తుంది. తిరువూరు టీడీపీలో మార్ఫింగ్ ఫోటోల పంచాయతీ అయితే ప్రధానంగా చోటు చేసుకుంది.
కార్యకర్తల్లో ఒకంత అయోమయం అయితే నెలకొంది. తిరువూరు టీడీపీ నేతలు వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యేగా ప్రస్తుత పరిస్థితి వివాదంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎమ్మెల్యే కొలికపూడి ఒక మహిళతో ఉన్నటువంటి మార్ఫింగ్ ఫోటోలను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. టీడీపీ నేతలు బుడ్డయ్య అలాగే చెరుకూరి రాజేశ్వర్ అదే మార్ఫింగ్ ఫోటోలతో కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వారి మార్ఫింగ్ ఫోటోలను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు కొలికపూడి.